శ్రావణ మాసం వచ్చేలోపు ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే అపార ధనలాభం, దీర్ఘసుమంగళి యోగం కలుగుతుంది. 2024 ఆగస్టు 5వ తేదీన శ్రావణ మాసం ప్రారంభమవుతుంది. శ్రావణ మాసం అనగానే ప్రతి ఇంటిలో లక్ష్మీదేవి తిరుగుతున్నట్టు అనిపిస్తూ ఉంటుంది. ఈ శ్రావణ మాసం నెల రోజులు ఉదయం సాయంత్రం ప్రతి ఇల్లు అందమైన రంగవల్లికలతో, పచ్చని మామిడి తోరణాలతో, భగవాన్ నామస్మరణతో, అమ్మవారి పూజలతో కలకలలాడుతూ ఉంటుంది. మనకు ఉన్న 12 మాసాలలో 5వది అయినటువంటి శ్రావణ మాసం ఎంతో పవిత్రత కలిగిన మాసం. ఈ మాసంలో పౌర్ణమి నాడు చంద్రుడు శ్రవణ నక్షత్రంలో సంచరించడం వలన ఈ మాసానికి శ్రావణ మాసం అని పేరు వచ్చింది. ఆ మహావిష్ణువు భార్య అయిన లక్ష్మీదేవికి ఈ మాసం అంటే మహాప్రీతికరం. మహావిష్ణువు జన్మ నక్షత్రమైన శ్రావణ నక్షత్రం కావటం వలన ఆ పేరుతో ఏర్పడిన శ్రావణ మాసం పూజ కూడా ఎంతో విశిష్టమైనది. ఈ మాసంలో అనేక పూజలు చేస్తారు. ఎన్నో శుభకార్యాలు, పెళ్ళిళ్ళు, వ్యాపారాలు, మంచి పనులు అన్నీ కూడా ఈ నెలలో చేయటం వలన శుభ ఫలితాలను ఇస్తాయి అని అందరూ నమ్ముతూ ఉంటారు. ఈ నెలలో అనేక వ్రతాలను చేస్తారు. ఈ మాసంలో భక్తితో ఆచరించే ప్రతి పూజకు తగిన ప్రతిఫలం ఉంటుంది అంటున్నారు పండితులు. అయితే శ్రావణ మాసం ప్రారంభమయ్యేలోపు 8 వస్తువులలో ఏ ఒక్క వస్తువు ఇంటికి తెచ్చుకున్నా 7 తరాలకు సరిపడా ఐశ్వర్యం వస్తుంది. కుబేరులుగా మారిపోతారు. లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుంది. మీరు చేసే పూజలకు 1000 రెట్లు ఫలితాలను ఇస్తుంది అని పండితులు చెప్తున్నారు. శ్రావణ మాసం స్టార్ట్ అయ్యేలోపు ఈ వస్తువులను తెచ్చి పూజా గదిలో పెట్టుకోవడం వలన మీరు పూజ చేసే పూజలకు అధిక ఫలితం వస్తుంది. లక్ష్మీదేవి అనుగ్రహంతో మీ కష్టాలన్నీ కూడా తీరిపోతాయి. వద్దన్న ధనం వచ్చి పడుతుంది అని పండితులు చెబుతున్నారు. శ్రావణ మాసం స్టార్ట్ అయ్యేలోపు ఇంటికి తెచ్చుకోవాల్సిన వస్తువులు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. లైక్ కొట్టడం మర్చిపోకండి. శ్రావణ మాసం అనేది దక్షిణాయనంలో వచ్చే విశిష్టమైన మాసాల్లో ఒకటి. ఈ మాసం శివపూజకు విశిష్టమైనది. ముఖ్యంగా దేవతా ఆరాధనలో కేశవ వేదం లేకుండా పూజించడానికి విశేషమైనది. ఈ నెలలో చేసే చిన్న దైవ కార్యమైన కొన్ని వేల రెట్ల శుభ ఫలితాలను ఇస్తుందని ప్రతీతి. శ్రావణ సోమవారాలు పగలంతా ఉపవాసం ఉండి రాత్రి వేళల్లో స్వామివారికి రుద్రాభిషేకాలు, బిల్వర్చనలు చేస్తే పాపాలు పోతాయని శాస్త్రం చెబుతుంది. అంతేకాకుండా అమ్మవారికి, ఆమె పూజించేవారికి అంటే ఆ పరమేశ్వరుని పూజించేవారు అంటేనే ఎక్కువ మక్కువ అని పెద్దలు చెప్తున్నారు. ఈ శ్రావణ మాసంలో ఇంటి ఇలవేల్పు అయిన శ్రీ వెంకటేశ్వర స్వామిని పూజించడం సాంప్రదాయంగా వస్తున్నది. ప్రతి శ్రావణ శనివారం రోజున భక్తులు అఖండ దీపం వెలిగించి ఉపవాసం ఉండి ఆ స్వామికి తమ భక్తిని తెలియజేస్తారు. అలాగే మంగళ గౌరీ వ్రతం, ఈ వ్రతం గురించి నారదుడు, సావిత్రి, శ్రీకృష్ణుడు ద్రౌపదికి తెలిపినట్లు పురాణాలు చెబుతున్నాయి. ఈ వ్రతాన్ని కొత్తగా పెళ్ళైన వారు ఆచరించాలి. శ్రావణ మాసంలో అన్ని మంగళవారాలలో చేసే వ్రతమే మంగళ గౌరీ వ్రతం. దీనిని శ్రావణ మంగళవార వ్రతం అని, మంగళ గౌరీ నోము అని వివిధ రకాలుగా పిలుస్తూ ఉంటారు. వరలక్ష్మి వ్రతం గురించి ఎంతోమంది మహిళలు ఎదురు చూస్తూ ఉంటారు. శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజు ఈ వరలక్ష్మి వ్రతం చేస్తారు. ఒకవేళ అప్పుడు వీలు కాకుంటే తర్వాత వచ్చే శ్రావణ శుక్రవారాలలో ఏదైనా ఒక వారం ఈ వ్రతం ఆచరించవచ్చు. పూజా మండపంలో నిండు కలశాన్ని ఏర్పాటు చేసుకుని దానికి వరలక్ష్మీదేవి ప్రతిమలను అలంకరించి పూజ చేస్తారు. ముత్తైదులను పిలిచి తాంబూలం ఇస్తారు. ఈ పూజ వలన సౌభాగ్యము, సంతోషము, ధనధాన్యాలతో వర్ధిల్లుతారు. ఈ వ్రతం గురించి స్వయంగా శివుడు పార్వతీదేవికి వివరించినట్లుగా పురాణాలు చెబుతున్నాయి. దీనితో పాటు నాగపంచమి, శ్రీకృష్ణ జన్మాష్టమి మహిళలకు ఎంతో ప్రీతికరమైనవి. రాఖీ పండుగ ఈ శ్రావణ మాసంలోనే వస్తుంది. అలాగే ఈ మాసమంతా కూడా పచ్చటి తోరణాలతో, పసుపు కుంకుమలతో, పిండి వంటలతో ప్రతి ఇల్లు కలకలలాడుతూ ఉంటుంది. ఇన్ని విశిష్టతలు కలిగిన శ్రావణ మాసం ప్రారంభమవుతుంది అనగానే మనలో తెలియని ఉల్లాసం మొదలవుతుంది. అయితే అదే ఉత్సాహంతో శ్రావణ మాసం స్టార్ట్ అయ్యేలోపు ఈ 8 వస్తువులలో ఏదో ఒక వస్తువు ఇంటికి తెచ్చుకుంటే తరతరాలకు తరగని ఐశ్వర్యం వచ్చి కుబేరులుగా మారిపోతారని శాస్త్ర పండితులు చెబుతున్నారు.
శ్రావణ మాసంలో మొట్టమొదటగా తెచ్చుకోవలసిన వస్తువు నెమలి ఈకలు. ఈ నెమలి ఈకలను శ్రావణ మాసంలోపు ఇంటికి తెచ్చుకొని పూజా గదిలో పెట్టుకుంటే మీ ఇంట్లో ఉన్న అశాంతి, నరఘోష, నరదృష్టి అన్నీ కూడా పోతాయి. లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుంది. శ్రీకృష్ణ పరమాత్మకు, వెంకటేశ్వర స్వామికి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి, లక్ష్మీదేవికి నెమలీకులు అంటే చాలా ఇష్టం. శ్రావణ మాసం వచ్చేలోపు కనీసం 3 నెమలి ఈకలను అయినా సరే తెచ్చుకుంటే లక్ష్మీదేవి త్వరగా ప్రసన్నమవుతుంది. శ్రావణ మాసంలో చేసే పూజలకు తొందరగా ఫలితం వస్తుంది. ఆ తర్వాత రెండవ వస్తువు ఏమిటి అంటే గోమాత విగ్రహం. ఒక ఆవు దూడ ఉన్న చిన్న విగ్రహాన్ని ఇంటికి తెచ్చుకుని పూజా గదిలో పెట్టుకుంటే చాలా మంచిది. గోవు సకల దేవతా స్వరూపం. గోవులలో శ్రీ మహావిష్ణువు దేవి కొలువై ఉంటుంది. గోవు బొమ్మను పూజించడం వలన సకల శుభాలు కలుగుతాయి. లక్ష్మి అనుగ్రహం కలుగుతుంది. గోమాతను శ్రావణ మాసం వచ్చేలోపు తెచ్చుకొని శ్రావణ మాసంలో వచ్చే శుక్రవారం పాలతో అభిషేకించినట్లయితే లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం పరిపూర్ణంగా సిద్ధింపచేసుకోవచ్చు. మూడవ వస్తువు ఏమిటి అంటే దక్షిణావృత శంఖం. శంఖాన్ని తెచ్చుకొని పూజా గదిలో పెట్టుకొని శ్రావణ మాసంలో ఆ శంఖంలో నీళ్లు పోసి ఆ నీటితో శివుడికి కానీ విష్ణువుకి కానీ సాలగ్రామానికి కానీ అభిషేకం చేస్తే మీకు ఉన్న కష్టాలు అన్నీ కూడా పోతాయి. ఐశ్వర్యం వస్తుంది. శంఖాలు అనేవి సముద్రంలో దొరుకుతాయి. సముద్రం అంటే లక్ష్మీదేవి పుట్టినిల్లు, శ్రీమన్నారాయణునికి అత్తగారిల్లు. శంఖం సముద్రంలో పుట్టాయి. లక్ష్మీదేవికి సోదరుడు అవుతాయి. కనుక శ్రావణ మాసం వచ్చేలేపు ఒక దక్షిణావృత శంఖం పూజా గదిలో పెట్టుకుంటే మీకు అన్ని శుభాలే జరుగుతాయి. పలుగు వస్తువు ఏమిటి అంటే లక్ష్మీ గవ్వలు. వెనక్కి తిప్పినప్పుడు పసుపు రంగు కలర్లో ఉండే గవ్వలను లక్ష్మీ గవ్వలు అంటారు. వీటిని 9 అయినా సరే శ్రావణ మాసం వచ్చేలోపు తెచ్చుకొని ఒక ప్లేట్లో వేసి పూజా గదిలో పెట్టుకోవాలి. ఇలా చేయటం వల్ల లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుంది. భార్యాభర్తల మధ్య కలహాలు రాకుండా ఉంటాయి. దంపతుల మధ్య ఐక్యత పెరుగుతుంది. అన్యోన్య దాంపత్యం ఉంటుంది. ధనానికి లోటు అనేది రాదు. అంతేకాక మీరు చేసే పూజలకు అధిక ఫలితం వస్తుంది. కనుక శ్రావణ మాసం వచ్చేలోపు లక్ష్మీ గవ్వలను తెచ్చి పెట్టుకోండి. శ్రావణ మాసం స్టార్ట్ అయ్యేలోపు తెచ్చుకోవలసిన 5వ వస్తువు ఏమిటి అంటే గోమతి చక్రాలు. 9 తెచ్చుకొని పూజా గదిలో పెట్టుకుంటే ఈ ప్రపంచంలో ఉన్న అన్ని గోవులను పూజించిన ఫలితం వస్తుంది. గోమతి చక్రాలు మహాశక్తివంతమైనవి. లక్ష్మీదేవికి చాలా చాలా ఇష్టమైనవి కనుక శ్రావణ మాసం వచ్చేలోపు 9 గోమతి చక్రాలు తెచ్చుకొని ఒక ప్లేట్లో వేసి పూజా గదిలో పెట్టుకోండి. ఖచ్చితంగా లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది. 6వ వస్తువు ఏమిటి అంటే తామర గింజలు. శ్రావణ మాసంలోపు కొన్ని తామర గింజలు తెచ్చి పెట్టుకోండి. తర్వాత తరగని ఆస్తి వస్తుంది. 7వ వస్తువు ఏమిటి అంటే నలుగు సామాను. నలుగు సామాను అని అడిగితే పూజా స్టోర్స్లో ఇస్తారు. కాటుక, చిన్న అద్దము, దువ్వెన, పసుపు కుంకుమ, గాజులు ఇవన్నీ చిన్న ప్యాకెట్లో వేసి అమ్ముతారు. ఇవి అంటే లక్ష్మీదేవికి చాలా ప్రీతి. కాబట్టి శ్రావణ మాసంలోపు కొని తెచ్చుకొని పూజా గదిలో ముగ్గులు వేసి దాని మీద పెట్టండి. ఇలా పెట్టడం వలన రాత్రిపూట అమ్మవారు వచ్చి ఆ నలుగు సామాన్లు తరిస్తుంది, పొంగిపోయి ప్రసమురాలవుతుంది. ఇక ఆఖరుగా భగవద్గీత. ఇప్పటి వరకు దేవుడి గదిలో పెట్టకపోతే తప్పకుండా శ్రావణ మాసం వచ్చేలోపు పెట్టుకోండి. ఖచ్చితంగా మంచి జరుగుతుంది. శ్రావణ మాసం వచ్చేలోపు ఈ 8 వస్తువుల నుండి ఏ ఒక్క వస్తువు తెచ్చుకున్నా తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది. లక్ష్మీదేవి అనుగ్రహంతో కుబేరులుగా మారిపోతారు. ఈ వస్తువులు ఉన్నవారు తెచ్చుకోవాల్సిన పని లేదు. లేనివారు మాత్రం తెచ్చుకోవాలి. అలా తెచ్చుకోవటం వల్ల శ్రావణ మాసంలో మీరు చేసే పూజలకు అధిక ఫలితం వస్తుంది. శ్రావణ మాసం అనగానే ప్రతి ఇంటిలో లక్ష్మీదేవి తిరుగుతున్నట్టుగా అనిపిస్తుంది. తెలుగు రాష్ట్రంలో నెల రోజులు ఉదయం సాయంత్రం ప్రతి ఇల్లు అందమైన ముగ్గులతో, పచ్చని మామిడి తోరణాలతో, భగవాన్ నామస్మరణతో, అమ్మవారి పూజలతో కలకలలాడుతూ ఉంటుంది. అయితే ఈ శ్రావణ మాసం వచ్చేలోపు పూజా గదిలో ఈ వస్తువులు ఉంటే తీసి బయట పడేయండి. లేదంటే ఇంటికి అరిష్టం. లక్ష్మీదేవి మీ ఇంటికి రాదు. పూజ చేసిన ఫలితం రాదు అని శాస్త్ర పండితులు చెప్తున్నారు. పూజ గది అందరి ఇళ్లల్లో ఉంటుంది. మన శరీరంలో గుండె ఎంత ప్రధానమైనదో మన గృహంలో ఉండే పూజ గది కూడా అంతే ప్రధానమైనది. అయితే ఇందులో కొన్ని వస్తువులు పెట్టడం ద్వారా దేవుడు అనుగ్రహం అనేది మనకు కనబడకుండా పోతుంది. అంటే కొన్నిసార్లు మనం ఎన్ని పూజలు చేసినా, ఎన్ని వ్రతాలు చేసినా,
ఎన్ని నోములు చేసినా, ఉపవాసం చేసినా, భగవంతుణ్ణి భక్తితో ఆరాధించినా భగవంతుని అనుగ్రహం అనేది కలగదు. ఎంత దేవుని ఆరాధించినా కోరికలు అనేవి తీరవు. ఇలా జరగడానికి కారణం మనం చేసే చిన్న చిన్న తప్పులే. మనం చేసే చిన్న చిన్న తప్పుల వలన భగవంతుడు మన పూజా మందిరాన్ని విడిచి వెళ్ళిపోతాడు. ఈ వస్తువులను పూజా గదిలో నుండి తీసి బయటపడేయండి. అప్పుడే దేవతాశక్తులు, లక్ష్మీదేవి మీ ఇంటిలోకి వస్తుంది. మీరు చేసే పూజలకు ఫలితాలను ఇస్తుంది. శ్రావణ మాసం వచ్చేలోపు అందరూ ఒకసారి పూజా గదిని క్లీన్ చేసుకోండి. దుమ్ము, ధూళి, బూజు ఏమీ లేకుండా దులపండి. అలాగే ఈ వస్తువులను కూడా శ్రావణ మాసంలో పూజా గది నుండి తప్పనిసరిగా తొలగించండి. లేదంటే మీ ఇంటికి అరిష్టం పట్టుకుంటుంది. ఇంతకీ శ్రావణ మాసం వచ్చేలోపు పూజా గది నుండి తొలగించుకోవలసిన ఆ వస్తువులు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. మొదటిగా పూజా గదిలో చిత్రపటాలు, అంటే చనిపోయిన వారి ఫోటోలు పెట్టకూడదు. మీ ఇంట్లో ఎవరైనా కానీ చనిపోతే కొంతమంది వారి చిత్రపటాలను తెచ్చి పూజా గదిలో పెడుతూ ఉంటారు. కానీ అది పెద్ద పొరపాటు. తల్లిదండ్రులు కదా, వాళ్ళు దేవులతో సమానమే కదా, వారి ఫోటోలను కూడా పూజా గదిలో పెట్టి దేవుడికి పూజ చేసేటప్పుడు వాళ్ళకు కూడా పూజ చేస్తే రెండు ఒకేసారి పూర్తయిపోతాయి కదా అని అనుకుంటూ ఉంటారు. కానీ అది పెద్ద తప్పు. ఎందుకంటే పితృదేవతలు ఉన్న చోటకు దేవతలు రారు, దేవతలు ఉన్న చోటుకి పితృదేవతలు రారు. అందుకే పితృకార్యాలు చేసేటప్పుడు దేవతలను ఆహ్వానించే పనులు చేయరు. ఇంటికి తోరణం కట్టరు, ముగ్గు వేయరు, గంట మోగించరు. కాబట్టి చనిపోయిన పితృదేవతల ఫోటోలు పూజా గదిలో పెడితే దేవతలు పూజా గదిలో ఉండరు, వెళ్ళిపోతారు. ఆ తర్వాత మనం ఎంత చేసినా ప్రయోజనం ఉండదు. కాబట్టి పితృదేవతల ఫోటోలు పూజా గదిలో ఉంటే శ్రావణ మాసం వచ్చేలోపు తీసి ఇంకొక చోట పెట్టుకోండి. పూజా గదిలో ఉండకూడని రెండవ వస్తువు ఏమిటి అంటే ఇనుప సామాన్లు, అంటే కత్తి, సుత్తి. మీకు ఇలాంటివి పూజా గదిలో పెట్టకూడదు. కొంతమంది కొబ్బరికాయను కొట్టడానికి, తీయడానికి పూజా గదిలో పెడతారు. కానీ అలా పెట్టకూడదు. ఎందుకంటే ఇనుము అనేది దరిద్ర దేవతకు ప్రతినిధి. దరిద్ర దేవతకి గజ్జల తల్లి అని పేరు. పూజా గదిలో ఎప్పుడు కూడా ఇనుప వస్తువులను పెట్టకూడదు అని పెద్దలు చెప్తున్నారు. ఇనుముకు బదులు రాగి లేదా ఇత్తడి మేకులు వాడితే మంచిది. మీరు ఆల్రెడీ ఇనుప మేకులతో ఫోటోలు ఉంటే ఆ ఫోటోలను తీయడానికి వీలు లేకపోతే ఆ మేకుకి కూడా కొంచెం పసుపు రాయండి. దీని ద్వారా ఆ దోషం పోతుంది. ఎందుకంటే పసుపు అనేది లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం. పూజా గదిలో ఉండకూడని మూడవ వస్తువు ఏమిటి అంటే పగిలిన ఫోటోలు. కొన్ని దేవతా పటాలు పగిలిపోయి ఫ్రేమ్లు పాడైపోయి ఉంటాయి. ఫోటో లోపల ఉండే దేవత ఫోటో మాసిపోయి ఉంటుంది. అటువంటి పాత చిత్రపటాలు మీ పూజా మందిరంలో ఉంటే వాటిని పూజా గది నుండి తొలగించండి. ఫ్రేమ్ లోపల ఉండే పేపర్ను తీసి నీటిలో కలిపేయండి. అంతేకాని ఫోటో మొత్తం తీసుకువెళ్ళి అలా నీటిలో పడివేయకూడదు. ఇలా ఫోటో తొలగించిన తర్వాత ఫ్రేమ్ అలాగే ఉంటే ఇంకొక కొత్త ఫోటో తెచ్చి పెట్టుకోండి. చాలామంది దేవుడి ఫోటోలు తుడవటానికి పాత చిరిగిపోయిన పంచలు, టవళ్ళు పూజా గదిలో పెట్టి వాడుతుంటారు. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా చిరిగిపోయినవి పూజా గదిలో పెట్టకూడదు. అలా చేస్తే లక్ష్మీదేవి ఉండదు, విడిచిపెట్టి వెళ్ళిపోతుంది. మరి ఎలా శుభ్రం చేయాలంటే నాప్కిన్స్ తెచ్చుకొని పూజా గదిలో పెట్టి వాటితో ఫోటోలు శుభ్రం చేసుకుంటే సరిపోతుంది. అలాగే ఒకే రకమైన దేవతామూర్తులను పూజా గదిలో పెట్టకూడదు. గణపతి విగ్రహం ఉందనుకోండి, అదే రకంగా ఉన్న గణపతి విగ్రహాన్ని ఇంకొకటి పెట్టకూడదు. ఒక అమ్మవారి ఫోటో ఉండగా మళ్ళీ అలాంటి ఫోటో తెచ్చి పెట్టకూడదు. ఒకే రకమైన రెండు దేవతామూర్తులు ఉన్న, ఒకే రకమైన రెండు ఫోటోలు ఉన్నా కూడా ప్రమాదమే. కనుక ఒకటి కంటే ఎక్కువ ఫోటోలు ఉంటే శ్రావణ మాసం వచ్చేలోపు తీసేయండి. చిరిగిపోయిన పుస్తకాలను, నల్లని వస్త్రములు కూడా పూజా గదిలో పెట్టుకోకూడదు. వీటితో పాటు వాడిపోయిన పూలు కూడా పూజా మందిరంలో పెట్టకూడదు. అంటే ఈరోజు పూలతో పూజ చేస్తే ఈరోజే వాటిని తీసేయాలి. దీపారాధనలో వాడే సామాగ్రిని కూడా ఆ రోజే తీసేసి వీటిని పారే నీటిలో కలిపేయండి. శ్రావణ మాసం వచ్చేలోపు ఈ వస్తువులను పూజా గది నుండి తొలగించి వేస్తేనే లక్ష్మీదేవి మీ పూజా గదిలోకి వస్తుంది. మీరు పూజ చేసే పూజకు ఫలితం వస్తుంది. లేదంటే మాత్రం మీ ఇంటికి అరిష్టం చుట్టుకుంటుంది.
శ్రావణ మాసం వచ్చేలోపు అందరూ కూడా ఈ వస్తువులను మీ పూజా గదిలో ఉంటే తొలగించుకోండి. అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.